హలో ఆల్. నా లాస్ట్ స్టోరీ చూసాక జెనెటిక్ కౌన్సిలింగ్ గురించి చెప్పమని చాలా డిఎమ్స్ వచ్చాయి. సో ఐ విల్ బీ టాకింగ్ అబౌట్ ఇట్ నౌ. జెనెటిక్ కౌన్సిలింగ్ ఎవరికి బెనిఫిషియల్ అంటే అందరికీ బెనిఫిషియలే. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ గురించి మీరు వినే ఉంటారు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఒకసారి డాక్టర్ని కలవండి, ఓవరాల్ హెల్త్ చెకప్ చేయించుకుని ప్లానింగ్ అన్నీ చూసుకొని చేయించుకోండి అని వినుంటారు. ద సేమ్ థింగ్ గోస్ టు ప్రీ కన్సెప్షనల్ జెనెటిక్ కౌన్సిలింగ్. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే ఒకసారి జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవడం మూలన మీకే తెలియకుండా మీ ఫ్యామిలీలో రన్ అయ్యే డిసీజెస్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. ఈ జెనెటిక్ కౌన్సిలింగ్లో కేర్ఫుల్ హిస్టరీ తీసుకుంటాం, బోత్ ద సైడ్స్ పేరెంటల్ హిస్టరీ అండ్ ఫ్యామిలీ హిస్టరీ తీసుకోవటం వలన మనకి ఒక ఐడియా వస్తుంది, ఈజ్ దేర్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎనీ జెనెటిక్ డిజార్డర్స్ రన్నింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, లేదా మీలో కానీ మీ పార్ట్నర్లో కానీ డిసీజ్ కాజ్ చేసే జీన్స్ ఏమన్నా ఉన్నాయా అని ఒక ఐడియా వస్తుంది. దానికి తగ్గ టెస్టింగ్ చేసి దాన్ని బట్టి వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. చాలాసార్లు మీరు వినుంటారు, ఫస్ట్ బేబీ ప్రాబ్లంతో పుట్టింది, చాలా సఫర్ అవుతుంది, జెనెటిక్ టెస్టింగ్ చేయించాము, జీన్స్ ప్రాబ్లం ఉందని తెలిసింది, సో అప్పుడు పేరెంట్స్ టెస్టింగ్ చేయిస్తే పేరెంట్స్ నుంచి వచ్చింది అని తెలిసింది అని. సో ముందుగానే మనం ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ఇట్లా అవ్వకుండా అవాయిడ్ చేసి ఈ ఎగోనీని మనం అవాయిడ్ చేయొచ్చు.